వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో మీ కార్మిక్స్కి రియలైజేషన్ వచ్చిందంట. మీ మీ డివైన్ ఏమంటున్నారంటే, మీ డివైన్ గేమ్ ఆడుతున్నారు. సో మీరు క్వైట్గా కూర్చొని షో చూస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో ఈ విషయంలో ఇంకా ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. వీడియోని లైక్ చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? మీ విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారంట, అలాగే మనీని లూటింగ్ చేస్తున్నారంట. ఎవరెవరు మనీని లూటింగ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మీ విషయంలో ఏమైనా మనీ తీసుకుందామని చూస్తున్నారా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, ఓకేనా? లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ స్ట్రాంగ్గా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారంటండి. ఆ విషయంలో ఏమైందంటే వెన్నుపోటు వేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఏం జరుగుతుంది ఏంజిల్, నిజానికి స్ట్రాంగ్గా మీకు వెన్నుపోటు వేయడానికి అవకాశం కోసం చూస్తున్నారంటండి. అవకాశంగా తీసుకొని ఎలాగైనా సరే అవకాశాన్ని క్రియేట్ చేసుకొని మీకు వెన్నుపోటు వేసి మీ జీవితాన్ని ఒకేసారి తలకిందులు చేసేయాలి. ఇంకా మీరు చేస్తున్న పని విషయంలో మీ పర్సనల్గా మొత్తం కూడా మీకు జస్టిస్ జరగకుండా అన్యాయం చేసేయాలి అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మీకు జస్టిస్ జరిగిపోతుంది, మనీ విషయంలో మీకు స్టెబిలిటీ అనేది వస్తుంది అని ఎలాగైనా తలకిందులు చేసేయాలి అని మీరు ఐదర్ మీకు కిడ్స్ ఉంటే మీ కిడ్స్ అండి, లేదా మీకు ఇంకా మ్యారేజ్ కాకపోతే మీ పేరెంట్స్ మిమ్మల్ని అండి, ఓకేనా? వెనక్కి తిరిగి చూసేలా అస్సలు చేయలేరు. అండ్ గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదండి. వారు మీతో ఏ రకంగా కూడా గొడవ పెట్టుకోలేరు. అండ్ ఆ విషయం వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంట, ఛాన్స్ లేదు వారికి అని. మిమ్మల్ని ఎర్త్ ఏంజల్ ప్రొటెక్ట్ చేస్తున్నారండి, 4 సైడ్స్ నుంచి ఎర్త్ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు అంటున్నారు మీ యొక్క గేమ్ నేను ఆడతాను అని. చూడండి మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో 4 సైడ్స్ నుంచి 4 ఏంజల్స్ ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు అవుట్ సైడ్లో ఉంటే మీరు ఇన్సైడ్ ఇంట్లో ఉన్నారు, వారి యొక్క ప్రొటెక్షన్లో ఉన్నారు. మీరు ఎట్టి వెళ్తున్నా సరే మీ చుట్టూ ఒక సర్కిల్ అనేది ఉంటుంది, ప్రొటెక్షన్ సర్కిల్. దాన్ని దాటి ఎవ్వరు కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. ఇది డివైన్ ఆర్డర్, ఓకేనా? సో ఏంటంటే మీరు వాళ్ళతో ఫైట్ చేయడానికి కానీ, మీరు వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కానీ, లేదా మీకు ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఏవి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ యొక్క సర్కిల్లో యు ఆర్ ప్రొటెక్టెడ్. దాని నుంచి మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు, దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాలేరు. సో డివైన్ ఏమంటున్నారంటే మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్ కాబట్టి ఆ ప్రొటెక్టెడ్లోనే ఉండండి, మీ గేమ్ నేను ఆడతాను అని మిమ్మల్ని సేఫ్ జోన్లో పెట్టేశారు, ప్రొటెక్షన్ జోన్లో పెట్టేశారు. ఇప్పుడు ఎవ్వరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే ఏంజల్స్ వాళ్ళతో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ వెనక్కి పంపించేస్తున్నారు. వాళ్ళు చేసిన మీ మనీ తీసుకుని వెళ్తే వాళ్ళు మనీ పోగొట్టుకుంటున్నారు. సో ఏదో రకంగా మళ్ళీ మీ మనీ మీకు చేరుతుంది. గోల్డ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి గోల్డ్ అనేది ఇచ్చేస్తున్నారు. చాలా మటుకు తీసుకెళ్ళి ఇంట్లో మిస్ అయిన గోల్డ్ అనేది తీసుకెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారు, రివర్స్ అయిపోయి ఇంట్లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న పనులకి కర్మ అనేది అనుభవించేస్తున్నారు ఇన్స్టెంట్గా. అందుకని మీ విషయంలో వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, రియలైజ్ అవుతున్నారనమాట, తెలుసుకుంటున్నారు వాళ్ళు. మీ లైఫ్లో అసలు మీరేమి చేయలేదు, మీరేం చేయట్లేదు, వాళ్ళని మీ తరపు నుంచి డివైన్ చూస్తున్నారు, మీకు డివైన్ ప్రొటెక్షన్గా ఉన్నారు. సో మీ విషయంలో మీ యొక్క దేవుడు ఎవరినైతే మీరు కొలుస్తున్నారో, ఎవరిని నమ్ముతున్నారో వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు చేసినవన్నీ వాళ్ళకి రివర్స్ వెళ్ళిపోతున్నాయి అన్న విషయం ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుందంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, మిమ్మల్ని ఆపి రిలాక్స్ చేసేసి హార్ట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదు. వర్క్ ఆన్ చేస్తున్నారంటే అవకాశంగా తీసుకొని ఎలాగైనా ఎటు కదలేని పరిస్థితికి, ఎవరికి ఫేస్ చూపించుకోలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి. 4, 25, 25, 26, 27, 28 అండి, ఓకేనా? కన్ఫర్మేషన్ ఏంజల్ ఎంతమంది మనీ ఇచ్చేంటండి? 3 మెంబర్స్ విషయంలో, మీ ఫ్యామిలీలో 3 మెంబర్స్ విషయంలో మనీ ఇచ్చి ఒక 9 మెంబర్స్, ఓకేనా? 9 మెంబర్స్ అనుకుంటున్నారంటే మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి, అన్యాయం చేసేయాలి అని. ఒంటి కాలి మీద వారెవ్వరికి కూడా ఏంజల్ అవకాశం ఇవ్వలేదండి. అవకాశం కనిపించదు సరికదా, అవకాశం క్రియేట్ చేసుకునే దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు.
బికాస్ ఆఫ్ యువర్ ఆరా అనేది ప్రొటెక్టెడ్. దాని ఏంజిల్ మీ యొక్క ఏంజిల్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో ప్రొటెక్ట్ చేసేసారు. ఒంటి కాలు మీద ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎస్, మీ యొక్క ఇంట్లో వాళ్ళని కూడా అందులో ఒక భాగమే. ఆ 9 మందిలో మీ ఇంట్లో వాళ్ళిద్దరు ఓన్ రిలేటివ్స్, బాగా తెలిసిన వాళ్ళు, ఐదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి, మీ యొక్క లైట్ని డిమ్ చేయాలి అని చెప్పి మనీ రొటేషన్స్ చేస్తున్నారంట. చాలా క్విక్గా చేస్తున్నారంట, చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువ. చెప్పండి ఏంజల్స్, ఎంత కర్మ అనుభవిస్తారు అని చెప్తున్నారండి. 10 10 10 10 10 10 అనుకుంటున్నారంటండి. ఐదర్ 10 లక్షలు. టేక్ యాజ్ రీజనేట్. మనుషులను ఎవరిని తప్పించలేరు, మీ పనికి అడ్డు రాలేరు. ఓకేనా, నేను కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నానండి. ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్లాన్, ఏంజిల్ ఆన్సర్, అండ్ అలాగే వారి యొక్క ఫ్యూచర్ ఏం జరుగుతుంది, మీ యొక్క ఫ్యూచర్లో ఏముంది, వారి యొక్క ఆలోచన, ప్రస్తుతం వారి ఆలోచనకి ఫ్యూచర్ రీడింగ్ అండి. ఓకేనా, ఎదురు చూస్తున్నారంట, బట్ దారులు చూస్తున్నారు, కానీ ఏంజిల్ చెప్తున్నారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఈ లైఫ్ టైంలో మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళు. మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్, మ్యారేజ్ కన్ఫర్మ్, దానిని వాళ్ళకి మిస్ చేయడానికి ఛాన్స్ లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు, మీ లైఫ్లో ఏది ఉండకుండా చేయాలి అనుకుంటారో అది వాళ్ళ లైఫ్లో కోల్పోతారు, అది వాళ్ళ కర్మ. ఓకేనా, సో వాళ్ళ కర్మలో ఇంకా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దండి. తెలియక చేస్తే ఒక టైప్ ఆఫ్ కర్మ, బట్ ఏంటంటే తెలిసి కావాలని స్పృహలో ఉండి అన్యాయం చేస్తున్నారు, ఏ తప్పు చేయకపోయినా తెలిసి కూడా చేయడం అనేది అతిపెద్ద కర్మ. దానివల్ల ఎగ్జాక్ట్గా వాళ్ళు మిమ్మల్ని ఏ స్థానంలో అయితే ఉంచాలనుకున్నారో ఆ స్థానానికి వాళ్ళు పడిపోతారు. ఓకేనా, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. 10కి 10 హోమ్ పర్సన్కి ఒకటి 10 అంట. ఓకే, 3 మెంబర్స్ అయితే ఫ్యామిలీ పర్సన్ 10 10 30, కన్ఫర్మేషన్ 30 అండి. ఓకేనా, ముందుకు వెళ్లకుండా చేస్తే లైఫ్లో మీ పరువు తీసి జీవితాన్ని తొక్కేస్తే 30 అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, కొంచెం డీటెయిల్ రీడింగ్ చేస్తున్నానండి. ఓకేనా, టేక్ యాజ్ రీజనర్, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, మీకు తెలియాలి. ఓకే, ఈ విధంగా బయట వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఈ విధంగా మీ వెనక ఇంత మనీ కడుతున్నారు. ఏవి సొంతంగా సంపాదించినవి కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతలో సంపాదించినవి కాదు, కేవలం ఇంకొక దగ్గర నుంచి రాబరీ చేసి, దొంగతనాలు చేసి పంచిపెట్టుకొని మీ పరువు తీయాలి అనుకుంటున్నారు. దాంట్లో కూడా మీ విషయంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసిన వాళ్ళని కూడా ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా అక్కడికి ఆపేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ మీదకి రాకుండా. ఇది టోటల్గా ఒక ప్లాన్ అండి. ఓకేనా, అండ్ ఇంట్యూషన్ కరెక్ట్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి. డబ్బులు పోగొట్టుకుంటారు ఖచ్చితంగా. దారులు చూస్తూ ఉండడమే తప్ప ఈ లైఫ్ టైంలో మీ పరువు తీయలేరు. కన్ఫర్మేషన్, స్టెబిలిటీ కన్ఫామ్ అండి మీ విషయంలో. అండ్ వాళ్ళు అనుకుంటున్న స్టెబిలిటీ మీ పరువు తీసి సంపాదించాలి, మీ జీవితాన్ని తొక్కేసాలి, ఎదిగేయాలి అనుకున్నది జన్మలో జరగదు. అండ్ అది వారికి గుడ్ న్యూస్ కూడా కాదు, వారికి మంచి జరగదు. అలా ఆలోచించడం వల్ల దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదండి. సాడ్గానే మిగిలిపోతారు. వాళ్ళ దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లోనే మిగులుతారు ఇప్పుడున్న మీ వెనక తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, నో నీడ్ టు వరీ, యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి. మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫర్మ్, మ్యారేజ్ కన్ఫర్మ్. అండ్ మీ విషయంలో మీరు చేసిన పనిని కానీ మిమ్మల్ని కానీ ఆపడానికి న్యూ బిగినింగే లేదు, అసలు డెత్ కార్డే రివర్స్. ఓకేనా, బిగినింగే లేదు, బ్యాలెన్స్ అండి. లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతారు, చేస్తున్న పనిలో కూడా నిలబడతారు. ఓకేనా, అందులో ఎలాంటి డౌట్ లేదండి. అండ్ లైట్గా సెల్ఫ్ కేర్ తీసుకోండి, మంచి మంచి ఫుడ్స్ తీసుకుండడం, నచ్చిన పని చేస్తూ ఉండడం లాంటివి చేయండి. సో దానివల్ల వైబ్రేషన్ అనేది ఇంకా హైగా ఉంటుంది అండ్ అంత స్ట్రెస్గా కూడా అనిపించదు. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.